జంగమ సంక్షేమ సంఘం తెనాలి వారి ఆధ్వర్యంలో 13వ కార్తీక వన సమారాధన ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తెనాలి డివిజన్ పరిధిలోని జంగమ కులస్తులు పాల్గొన్నారు. స్థానిక నందులపేట వినాయక గుడి సమీపంలోని బసవ మందిరం వద్ద జంగమ సంక్షేమ సంఘం తెనాలి వారి ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సామూహిక లింగధారణ కార్యక్రమం, వివాహ పరిచయ వేదిక, సాంస్కృతిక కార్యక్రమాలు, అన్న సంతర్పణ ఏర్పాటు చేశారు. ఉదయం శివనామ స్మరణ, భజన కార్యక్రమాలు నిర్వహించారు. తెనాలి డివిజన్లోని జంగమ కులస్తులు పాల్గొన్నారు. తెనాలి డివిజన్ జంగమ సంక్షేమ సంఘం స్థాపించిన నాటి నుండి సభ్యుల సహకారంతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సంఘ నాయకులు తెలియజేశారు. సంఘ అధ్యక్షులు కేవీఎస్ నాగలింగం, ఉపాధ్యక్షులు విడియాల వీరసుబ్రహ్మణ్యం, కోశాధికారి పచ్చిపాటి సురేష్ బాబు, కార్యవర్గ సభ్యులు పర్యవేక్షించారు. ఈరోజు తెనాలి డివిజన్ జంగమ సంక్షేమ సంఘం తరఫున 13వ వన సమారాధన కార్యక్రమం జరుగుతున్నది. మన బసవ మందిరం వినాయక గుడి పరిసర ప్రాంతంలో జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి వచ్చేసిన బంధుమిత్రులందరికీ కూడా శుభాభినందనలు. ఈ కార్యక్రమంతో పాటు జంగములందరికీ కూడా వివాహ వేదిక పరిచయము, తర్వాత లింగధారణ కార్యక్రమం కూడా ఉచితంగా నిర్వహించబడుతున్నది. కాబట్టి జంగములందరూ కూడా ఈ యొక్క సదుపాయాన్ని వినియోగించుకొని సంఘ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా. జంగమ సంక్షేమ సంఘం తరఫున ఆధ్యాత్మిక కార్యక్రమాలు మాత్రమే మేము నిర్వహిస్తున్నాము. అట్లాగే సంఘం తరఫున మా జంగమ సోదరుల కుటుంబానికి ఏదైనా ఆర్థిక సహాయం కావాలన్నా వెల్ఫేర్ స్కీమ్స్ అట్లాంటివి కూడా మేము అబ్జర్వ్ చేస్తున్నాము. మెరిట్ స్కాలర్షిప్లు, హైయెస్ట్ మార్క్స్ వచ్చిన విద్యార్థులకి మెరిట్ స్కాలర్షిప్లు, అట్లాగే అందరి విద్యార్థులకు కూడా నోట్ పుస్తకాలు ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతూ ఉంది. అట్లాగే వన సమారాధన కార్యక్రమం కూడా ప్రతి సంవత్సరం మేము విజయవంతంగా నిర్వహించుకుంటున్నాము.